సభకు నమస్కారం. కామ్రేడ్ మారోజు వీరన్న 25వ వర్ధంతి సభను మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి విద్యారాము గారికి, మరి రమేష్ అన్న గారికి, మరి పార్టీ సహాయ కార్యదర్శి సిపిఎస్ఐ, మరి దైవ వెంకన్న బహుజన శాంతి మరి సిపిఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి గారికి, మరియు రేణుకమ్మ గారికి, మరి దళిత జేఏసీ చైర్మన్ మరి ఒంగూరు జయశేఖర్ గారికి, బిఎంపీ ముక్తి పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గడ్డం విజయ్ గారికి, మరియు తెలంగాణ దండోరా కార్యదర్శి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంతటి పూర్వయ్య అన్న గారికి, మరి ఎల్లన్న గారికి, జిల్లా కార్యదర్శి ఎల్లన్న గారికి, మరియు బిఎంపీ పార్టీ ముక్తి మరి లీడర్ మరి నరిగే నరేందర్ గారికి, మరి అన్న వెంకటన్న గారికి, రాము గారికి, మరి నాగన్న గారికి, మరి తోటి మిత్రులందరికీ ఈరోజు మారోజు వీరన్న వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జై మారోజు వీరన్న, జై మారోజు వీరన్న. ఆ మహనీయుని మనమందరం ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జై భీమ్. అయితే ఎంతోమంది మహానుభావులు చరిత్ర పుటలలోంచి బగమంటే భూమి పొరలలో నుంచి పుట్టుకొని వస్తూ ఉంటారు, మరియు కన్నుమరుగైపోతూ ఉంటారు, కంటికి కూడా కనపడకుండా. కొంతమంది మాత్రమే ప్రపంచ మేధావులు అయితే ఉంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులుగా ఆలోచన చేసేటటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఆలోచన విధానం వైపు నడిపేయడానికి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను మన ముందర వేయడానికి వాళ్ళు జీవితాన్ని సైతం త్యాగం చేసి ప్రాణాలను, జీవితాలను, కుటుంబాన్ని ఎంతో మేధస్సు కలిగినటువంటి, ఎంతో వాళ్ళు ఆలోచన విధానం ఎంతో ఉండాలా, ఎంతో వాళ్ళు సుఖంగా సంతోషంగా జీవితం గడపాల్సినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికైనా సమాజం కోసం, సమాజాన్ని ఉత్తేజపరచాలి, సమాజంలో ఉన్నటువంటి ఒక వెనుకబాటుతనాన్ని, ఆలోచన విధానం సరిగ్గా లేని పద్ధతిని సరిచేయాల్సిన క్రమంలో ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు. అందులో నుంచి పుట్టినవాడే మారోజు వీరన్న. మరి ఈరోజు మారోజు వీరన్న వర్ధంతి 25 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు మనం అందరం మర్చిపోకుండా ఈరోజు వర్ధంతి జరుపుతున్నటువంటి మరి ఎవరు మన విద్యారాము గారికి నేను ఈరోజు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే ఈరోజు దళిత జాతిలో పుట్టలేదు ఆయన, దళితుడు కాదు. అగ్రవర్ణంలో పుట్టి దళితుల కోసం పనిచేసినటువంటి నాయకుడు ఎవరంటే ఆయన మారోజు వీరన్న. ఎంతోమంది చరిత్రలో నుంచి పుట్టల్లో నుంచి తీసుకొని ఉంటే దళితులుగా పుట్టి, లేకపోతే బీసీలుగా పుట్టి అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళని చూసినాం. కానీ అగ్రవర్ణంలోనే పుట్టి అగ్రవర్ణం వాళ్ళకే వ్యతిరేకంగా చేసినటువంటి వారు ఎవరయ్యా అంటే అదే మారోజు వీరన్న. మరి ఈ మారోజు వీరన్నను మరి అదే అగ్రవర్ణాలు మరి ఈరోజు ఎందుకు చేస్తలేవు, వాళ్ళు ఎందుకు గుర్తించుకుంటలేరు? సంస్మరణ సభలు కానీ, జయంతులు కానీ ఎందుకొరకంటే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసింది కాబట్టి. మరి ఈరోజు దళితులే ఇప్పుడు అంబేద్కర్ అందరివాడు, మారోజు వీరన్న కూడా అందరివాడు. అందరి కోసం, అందరి ఆశయాల కోసం ఈరోజు తుపాకీ బట్టి ఆకలేస్తే అడవి వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసే రోజులను ఆయన మరి తుపాకీ బట్టి ఆ రోజు అడవిలో పోయిండు. ఎవరి కోసం అంటే మనందరి బతుకులు మార్చాలి, మనందరి జీవన విధానాన్ని మార్చాలి. ఆ రోజు త్వరలో అహంకారంగా గ్రామాలలో మరి మన భూముల వినా, మన ఆశల వినా, మన ఆస్తి వినా, మన అవసరాల వినా, మన అమ్మల వినా, మన తల్లుల వినా, మన చెల్లెల వినా పెత్తనం జరిగిస్తున్నటువంటి క్రమంలో ఆయన తుపాకీ బట్టి అడవిలో పోయిండు, అడ్డగా మారాడు, అందరి కోసం పోరాటం చేసిండు. ఆ యొక్క పోరాటం చేస్తే ఆ యొక్క పోరాటంలో ఇలాంటి ఫలితం లేదు. అక్కడికి అగ్రవర్ణాల పెత్తనమే ఉంది, అక్కడితో బానిసత్వం ఉంది. అలాంటి బానిసత్వాన్ని తెచ్చేయాలంటే రాజ్యాధికారమే పరమావధి, రాజ్యాధికారం తీసిన అడుగులు వేయాలి అని తెలుసుకొని ఆ యొక్క తుపాకీ దగ్గర పడేసి జనజీవన సమాజంలోకి అడుగు పెట్టినటువంటి వీరుడు మారోజు వీరన్న. పెట్టి పార్టీని స్థాపించి మరి ప్రతి ఒక్క పార్టీలో కూడా కులాలు, ప్రాంతాలు ఇలా అణచివేత ఉంది అని చెప్పి ఆయన కులాలకు, వర్గాలకు, ప్రాంతాలకు, భేదాలకు అన్నిటికీ వ్యతిరేకంగా సమూలంగా ఒక నిర్మాణాన్ని, ఒక శక్తిని నిర్మించాలని ఉద్దేశం
ఈరోజు రాజ్యాధికారమే దీనికి పరమావధి. పడుగు బలహీన వర్గాలు ఈరోజు సమానంగా అందరితో పాటు సమానంగా ముందరికి వెళ్ళాలంటే రాజ్యాధికారమే పరమావధి అని ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకొని దాని దిశగా అడుగులు వేసిండు. ఆ అడుగులు ప్రతి ఒక్కరి గుండెల్లో రైలు పరిగెత్తించినాయి. ప్రతి ఒక్కరి అడుగు అడుగున ఆయన బుల్లెట్లు ప్రవాహం కురిపించినాయి. మరి ఆ క్రమంలో ఈయన మరి హత్య చేయబడ్డాడు, కానీ అమరుడైనాడు. కొంతమంది మరణించినా మళ్ళీ 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 ఎంతమంది ఆ నుంచి పుడతా ఉన్నారో అంతమంది లోపల ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది. అంతమంది లోపల ఆయన అటువంటి ఆలోచన విధానం ఒకటి ఉంటుంది. అదే మరొక వీరన్న మరణించినాం కాదు, మళ్ళీ తిరిగి లేచి పగమంటే భూమి పనిలోంచి పుట్టుకొచ్చి ప్రతి ఒక్క మనిషి లోపల నా యొక్క ఆలోచన విధానాన్ని నేను ముందుకు తీసుకుపోతా అనే ఒక శక్తి, బలమైన సంకల్పాన్ని అందరి లోపల నింపిన వాడే మారోజు వీరన్న. మరి ఇలాంటి మారోజు వీరన్న వర్తంతికి నన్ను పిలిచినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కమిటీకి. మరి కాంగ్రెస్ పార్టీ సిసిఎల్ తరఫున మేము దళితులము, గిరిజనులము అని కాకుండా అగ్రవర్ణం